టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్కు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. సక్సెస్ లేని పూరికి ఈ నమ్మకం ఎక్కడిదంటే అది రామ్దే. ఈ యంగ్ హీరోతో తీస్తున్న ఇస్మార్ట్ శంకర్ సగం కూడా పూర్తి కాకుండానే దీని సీక్వెల్ గురించి ఆలోచించేంత కాన్ఫిడెన్స్ పూరికి వచ్చేసింది. బాహుబలి కథకు ఎక్కువ స్పాన్ ఉండటంతో 2 భాగాలుగా తెరకెక్కించాడు రాజమౌళి. అప్డేటెడ్ టెక్నాలజీని వాడుకుని రోబో సీక్వెల్గా 2.0 తీశాడు. కానీ చిన్న కథతో మొదలైన ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్ తీస్తానంటున్నాడు పూరి జగన్నాథ్. రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా ఇస్మార్ట్ శంకర్ టైటిల్తో సినిమా మొదలుపెట్టాడు పూరి. మేలో రిలీజ్ చేయడానికి నాన్ స్టాప్గా షూట్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి పూరి మైండ్ సెట్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పై పడింది. డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్ అనుకోవటమే తడవుగా టైటిల్ రిజిస్టర్ చేయించేశాడు. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కాకుండానే సీక్వెల్ గురించి పూరి ఎందుకు ఆలోచిస్తున్నాడు? గతంలో ఇలాగే ఒక సినిమా తీస్తూ మరో సబ్జెక్ట్ ప్రిపరేషన్లో పట్టంతో సక్సెస్ లేకుండా పోయింది. అయితే ఇది సీక్వెల్ కథ. ఇస్మార్ట్ శంకర్ బాగా వస్తోందని, దీంతో ఈ కథకు కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్ ప్లాన్ చేశాడు పూరి.